కారణాంకాల సంఖ్య. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000. సో 1000కు కారణాంకాలు ఎన్ని? 1000కు ఎన్ని కారణాంకాలు ఉంటాయి? మనం 1000ని ఎలా రాసుకోవాలి? 100 × 10గా రాసుకోవచ్చు. ఇప్పుడు 100ని 25 × 4 × 10 ఇలా రాసుకోవచ్చు. సో 25 అంటే 5², 4 అంటే 2², మళ్ళీ 10 అంటే 5 × 2. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 5², ఇక్కడ 5 ఉంది. సో 5³, ఇక్కడ 2², ఇక్కడ 2 ఉంది. 2³ 5³ × 2³. సో ఇప్పుడు కారణాంకాల సంఖ్య. ఇక్కడ ఘాతాలు ఏమున్నాయి? ఇక్కడ 5కి 3 ఉంది, 2కు కూడా 3 ఉంది. సో 3 + 1 × 3 + 1 4 × 4 దట్ ఈక్వల్ టు 16. సో 1000కు కారణాంకాల సంఖ్య 16. బేసి కారణాంకాల సంఖ్య. ఫైండ్ ద ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1260. 1260కి ఎన్ని బేసి కారణాంకాలు ఉంటాయి? సో 1260ని ఈ విధంగా రాసుకుందాం. 126 × 10గా రాసుకుందాం. తర్వాత దీన్ని 6తో డివైడ్ చేస్తే 21 × 6 × 10. సో 21 అంటే 7 3 ఇంటూ 6 అంటే 2 3 5 అంటే 2 5 7^1. 3 రన్ ఉన్నాయి, 3 1 2 ఉంది. సో 3^2. 2లో 1 2 ఉంది. 2^2 ప్లస్ 5^1. సో మనకు బేసిక్ కారణాంకాల సంఖ్య కావాలి. సో ఇందులో సరి సంఖ్యలు ఏముంది? 2 ఉంది కదా, ఈ 2 క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మిగిలిన అన్ని బేసిక్ కారణాంకాలు. సో ఇక్కడ 7 ఘాతం ఎంత ఉంది? 7^1 ఉంది. సో 1 + 1 ఇంటూ 3^2 ఉంది. 2 + 1 ఇంటూ 5^1 ఉంది. 1 + 1. సో 2 × 3 × 2. 3 2 6, 6 2 12. సో 12. 12 బేసిక్ కారణాంకాలు ఉంటాయి. సో 1260కి 12 బేసిక్ కారణాంకాలు ఉంటాయి.